హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము లాస్ట్ క్లాస్లో చాప్టర్ 4 వచ్చి ఇండిసెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంట్రడక్షన్ చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో వచ్చేసి లాస్ ఆఫ్ ఇండిసెస్ ఏంటో చూద్దాము. మనకు టోటల్ 6 లాస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ లా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే మనకి ఇక్కడ 2 పవర్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఎలా యాడ్ చేస్తాం అనేది. ఏ పవర్ ఎం అంటే బేస్ అనేది ఈక్వల్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. దీన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ పవర్ అని అంటాము. ఇలాని మనము ఇక్కడ చూడండి, బేస్ ఇక్కడ సేమ్ బేస్ ఉంది చూడండి. ఎగ్జాంపుల్లో 3 పవర్ 5 ఇంటూ 3 పవర్ 7. సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనము 5 ప్లస్ 7 ఈ రెండు యాడ్ చేయాలి పవర్స్ని. అప్పుడు ఏమవుతుంది, 3 పవర్ 12 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చినా సరే దాన్ని కూడా సేమ్ ఇలానే అన్నిటికీ ఒకటే రూల్ అప్లై అవుతుంది. ఫస్ట్ దాంట్లో నేను నార్మల్ ఇంటీజర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్, నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్లో చేసినా కూడా సేమ్ అవే, మనకి సేమ్ బేస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి పవర్స్ని, అంతే. ఇక్కడ చూడండి 3/4 పవర్ 6 ఉంది. ఇది ఇట్లా మనకి ఏ పవర్ లేదంటే అర్థం ఏంటి, 1 అని అర్థం. సో ఇక్కడ 6 + 1 + 3 10 అయింది. సో 3/4 పవర్ 10 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ √3, మనకు బేస్ అనేది √3 ఉంది. సో మనం ఇక్కడ ఈ రెండు యాడ్ చేసాం, 4 + 7 11 అయింది. లేదంటే మనకి ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 3ని మనం ఏం రాయొచ్చు, 1/2 కదా, పవర్లో 1/2 వస్తుంది కదా. సో ఇలా కూడా రాయొచ్చు, మనకు ఆప్షన్లో ఎలా ఇస్తే దానిలాగా మనం మార్చుకోవాలి. సో 3 పవర్ 11/2 కూడా అవ్వచ్చు, అది కూడా ఒక ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ లా వచ్చేసి మనకి ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. అప్పుడు ఏంటి, మనకి ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఇంతకుముందుకేమో యాడ్ అయ్యాయి మనకి పవర్స్, ఇందులోనే సబ్ట్రాక్ట్ అవుతాయి. వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ 0. ఇక్కడ ఏ అనేది 0 అవ్వద్దు. ఏ కండిషన్ మనకి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ 0. దీన్ని ఏమంటామంటే క్వోషియంట్ ఆఫ్ పవర్స్ అని అంటాము. ఈ ప్రాపర్టీని మనము దీంట్లో ఏమవుతుంది చూడండి, సేమ్ బేస్ ఉండాలి, దీనికి కూడా సేమ్ రూల్. సో 9 పవర్ 6 డివైడెడ్ బై 9 స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ అవుతాయి కాబట్టి 9 పవర్ 6 - 2 9 పవర్ 4. నెక్స్ట్ 4/5 పవర్ 12 డివైడెడ్ బై 4/5 పవర్ 7. దీనికి కూడా అంతే. ఇఫ్ యూ వాంట్ దీస్ లాస్ టు బీ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎం అండ్ ఎన్, దట్ ఈజ్ ఈవెన్ ఫర్ ఎన్ ఈక్వల్ టు ఎం. అంటే ఒకవేళ మనము ఈ లాని ఎం అండ్ ఎన్ అన్ని వాల్యూస్కి అప్లై చేసామనుకోండి, అంటే ఎం ఈక్వల్ టు ఎన్ అంటే సపోజ్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఇక్కడ ఎం అండ్ ఎన్ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఆ కండిషన్లో ఏమవుతుందంటే ఇక్కడ రెండు సేమ్ అంటే ఏంటి, ఎం ఈక్వల్ టు ఎన్నే కదా, అప్పుడు ఏమవుతుంది ఎం మైనస్ ఎం, సో 0 అయిపోతుంది. ఏ పవర్ 0 ఈక్వల్ టు ఏంటి మనకి 1. ఏ నెంబర్కైనా సరే పవర్ 0 ఉందంటే దాని వాల్యూ వచ్చేసి 1 అన్నమాట. ఏ నెంబర్కైనా సరే, సపోజ్ నువ్వు 100 పవర్ 0 తీసుకున్నా, 1000 పవర్ 0 తీసుకున్నా దాని వాల్యూ 1 అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఏ పవర్ ఎం, ఏ పవర్ M2 M3 ఇట్లా మనము అన్ని ప్రోడక్ట్ ఉన్నప్పుడు, అప్పుడు అన్ని సేమ్ బేస్ ఉన్నప్పుడు పవర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఇఫ్ వీ డిఫైన్ ఏ పవర్ 0 యాజ్ 1, దెన్ దిస్ లా విల్ బీ ట్రూ ఈవెన్ ఫర్ ఎన్ ఈక్వల్ టు ఎం. ఎన్ ఈక్వల్ టు ఎం అయినా కూడా ఈ లా అనేది ట్రూ అవుతుందన్నమాట. దేర్ ఫోర్ వీ డిఫైన్ ఏ పవర్ 0 యాజ్ 1, దెన్ దిస్ లా విల్ బీ ట్రూ ఈవెన్ ఫర్ ఎన్ ఈక్వల్ టు ఎం. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ లా అనేది ఎన్ ఈక్వల్ టు ఎం అయినప్పుడు కూడా మనకు అప్లై అవుతుందన్నమాట. ప్రొవైడెడ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. దీని కండిషన్ ఏంటి, మనకి ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, 0 అవుతుంది వాల్యూ. మనకి ఈ లా అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది, ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. 0 పవర్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ కాబట్టి మనకి ఈ లా అనేది ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడే అప్లై అవుతుంది అనమాట. Note, we shall now consider what meaning we can assign to a power n when n is a negative integer. ఒకవేళ n అనేది నెగిటివ్ ఇంటీజర్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనేది మనం చూద్దాము. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అయినప్పుడు మనం ఏం రాసాము, ఏ పవర్ m ప్లస్ n. అదే ఒకవేళ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ మైనస్ n ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, మనకి సేమ్ బేసిస్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉన్నా సరే మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, n మైనస్ ఎన్నే అవుతుంది కదా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి 0 అయిపోతుంది. సో ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అన్నమాట. ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ మైనస్ n ఈక్వల్ టు 1, సేమ్ ఇదే ఇక్కడ రాసాము. ఏ పవర్ మైనస్ n అని ఉన్నప్పుడు దాన్ని ఇలా రాస్తామంటే
1/a⁴n రాస్తాము. ఇక్కడ మనకి పవర్లో మైనస్ ఉందంటే అర్థం ఏంటంటే రెసిప్రోకల్ అని అర్థం అన్నమాట. a⁻n అని ఉందనుకోండి, దాన్ని 1/a⁴n అని అంటాము. ఒకవేళ 1/a⁻n ఉందనుకోండి, దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది, a⁴n అవుతుంది. ఎందుకంటే 1 అని ఉంది కదా, సో దీన్ని a⁻n-1 అని రాయొచ్చు. 1 అని ఉంది కాబట్టి, సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కదా, సో a⁴n అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో అంతే, దీనికి మైనస్ అని ఉందంటే రెసిప్రోకల్ అవుతుంది అంతే. ఇఫ్ వీ డిఫైన్ a⁻n యాజ్ 1/a⁴n, దెన్ దిస్ లా ఈజ్ ట్రూ ఈవెన్ ఫర్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ n. ఒకవేళ మనకి నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు కూడా ట్రూ అవుతుందన్నమాట. అంటే యాడ్ చేయొచ్చు మనం, నెగిటివ్ ఉన్నప్పుడు కూడా డివైడ్ అయినప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాము, మల్టిప్లై అయినప్పుడు అడిషన్ చేస్తాము. ఇక్కడ చూడండి, 4⁻−3ని ఏమని రాయొచ్చు మనం, 1/4⁴3 అని రాయాలి. 3⁻−1 అంటే 1/3, అండ్ a⁻m అని అంటే దాన్ని ఏమని రాయొచ్చు, 1/a⁴m. బట్ వీటన్నిటికీ కండిషన్ ఏంటి, మనకి a అనేది నాట్ ఈక్వల్ టు 0, బేస్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అలాంటప్పుడే ఈ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. నెక్స్ట్ మనము థర్డ్ రూల్ చూద్దాము. థర్డ్ రూల్ ఏంటంటే, ఇక్కడ 2 పవర్స్ వచ్చేసి ప్రోడక్ట్ చేస్తున్నాం. దీన్ని పవర్ ఆఫ్ ఏ పవర్ అంటారు. వీటిని అంటే ఫస్ట్ పవర్ కదా, ఇప్పుడు దీన్ని పవర్ అంటాం కదా ఎంని, దీనికి మళ్ళీ పవర్ అని అర్థం. సో దీన్ని పవర్ ఆఫ్ ఏ పవర్ రూల్ అని చెప్తాము. ఇలా ఉన్నప్పుడు మనం ఈ రెండు డైరెక్ట్ మనం ప్రోడక్ట్ చేయొచ్చు మనం పవర్లో. a⁻m a⁻m⁴n అని ఉంది కాబట్టి దీన్ని a⁻m n అని రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ a⁻m⁴n p అని ఉంది అనుకోండి, అప్పుడు ఈ 3ని కూడా మల్టిప్లై చేయాలి, a⁻mnp అవుతుంది, అండ్ సో అని. ఇలా మనకి ఎన్ని పవర్స్ ఉన్నా మనం పవర్లో వీటిని ప్రొడక్ట్ చేయాలన్నమాట పవర్స్లో. ఇక్కడ చూడండి, 7⁻3 దాన్ని ఏమని రాయొచ్చు మనం, 7⁻3 × 4, 7⁻12 ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ మనం ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రాక్షన్ ఉంటే 6/7 3 5. సో ఈ రెండు మల్టిప్లై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ab⁴n. మనం దీంట్లో ఈ థర్డ్ రూల్లో ఏం చేసాము, పవర్స్లో 2 ప్రోడక్ట్స్ ఉన్న 2 పవర్స్ ఉన్నప్పుడు ఎలా అవుతుందనే చూసాం కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే బేస్లో మనకి ప్రోడక్ట్ చేశారు. బేస్లో ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఏం రూల్ అనేది చూద్దాం. ఇక్కడ ab⁴n అని ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తాము, a⁴n × b⁴n. అంటే దీన్ని సపరేట్ చేస్తున్నాం అన్నమాట. ఇది రెండు కలిపి ఉన్నాయి, మనం వీటిని సపరేట్గా ప్రోడక్ట్ లాగా రాస్తున్నాము. ab⁴n అంటే a⁴n × b⁴n, పవర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అని అంటారు దీన్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 21⁴ అని ఉందనుకోండి, దీన్ని ఏమని రాయొచ్చు మనము, 3 × 7 కదా 21 అంటే పవర్ 4, సో 3⁴ × 7 ఇది ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు మనం ఇలా సింప్లిఫికేషన్కి యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ ప్రాపర్టీస్ మనకి. 210⁹ అని ఉంది. ఇక్కడ 210ని ఫస్ట్ మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేసాము. 210ని చేసినప్పుడు మనకి 2 × 3 × 5 × 7 వస్తాయి. దానికి మనం సపరేట్గా మళ్ళీ లోపలికి పవర్ చేసాము ఒక్కొక్కటి. ఇన్ ప్రాబ్లమ్స్ వీ మే ఆఫెన్ వాంట్ టు రైట్ a⁻n × b⁻n యాజ్ ఏ. మనకి ప్రాబ్లమ్స్లో ఇలా వచ్చింది అనుకోండి, ab⁴n అని తీసుకోవాలన్నమాట. 32 × 243. ఇక్కడ 32ని మనం ఏమని రాయొచ్చు, 2⁵ అని రాయొచ్చు కదా. 243ని కూడా మనం 3⁵గా రాసుకుంటే అప్పుడు ఈ రెండు కలిపి రాయొచ్చు, 2 × 3 5, 6⁵ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 64/125 × 27/1331. ఇక్కడ 64 అంటే ఏంటి, మనకి పవర్స్ లాగా రాస్తే 4³ లాగా రాయొచ్చు. 5³ అంటే 125. నెక్స్ట్ 27 అంటే 3³. నెక్స్ట్ 1331 అంటే 11³. సో వీటన్నిటిని క్యూబ్ లాగా 4/5 మళ్ళీ ఇండివిజువల్గా ఉంది కాబట్టి కలిపి రాస్తున్నాము. 4/5 హోల్ క్యూబ్, 3/11 హోల్ క్యూబ్. మళ్ళీ వీటిని లోపలికి కలిపి రాయొచ్చు మళ్ళీ ఈ ఫార్ములా ప్రకారం. a⁻n × b⁻n = ab⁴n ఇక్కడ అప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 12/55 అనేది దీనికి ఆన్సర్. మనకి ఎన్ని నెంబర్స్ ప్రోడక్ట్గా తీసుకున్నా సరే దానికి ఇండివిజువల్గా పవర్ లాగా రాసుకోవాలి. ABCD సో అండ్ సో Z⁴n = a⁴n b⁴n c⁴n సో అండ్ సో Z⁴n. నెక్స్ట్ ఇక్కడ 5th చూద్దాం మనం. 5th ప్రాపర్టీ ఏంటంటే, మనకి ఇక్కడ 2 పవర్స్ని మనం డివైడ్ చేసాం. ఇక్కడ a⁻n b⁻n. ఇంత ముందుకి ఏంటి, మనం సేమ్ బేస్ అంటే సేమ్ బేస్ ఉండాలి రెండింటికి. బట్ ఇక్కడ డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది, a⁻n b⁻n.
అలాంటి వాటికి ఎలా రాయాలో చూద్దాము. 3 దీన్ని ఏమంటామంటే పవర్ ఆఫ్ క్వోషియంట్ అని అంటాం. దీన్ని 3/4 హోల్ పవర్ 5 ఉంటే దీన్ని మళ్ళీ సపరేట్గా 3/5 ఇక్కడ దీన్ని ఏమంటే ఏ బై బి హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n బై బి పవర్ n. ఇది ఫార్ములా మనకి. దీన్ని అప్లై చేస్తామన్నమాట. ఇక్కడ 12/7 ఉందనుకోండి. ఇక్కడ 12ని మనం ఏం రాసాము 4 × 3గా రాయొచ్చు కదా. 4 × 3 డివైడెడ్ బై 7 హోల్ పవర్ 6 అవుతుంది. మనం ఇది సేమ్ ఇలాంటివి మనం ప్రాబ్లమ్స్లో అప్లై చేస్తామన్నమాట. మనకి సింప్లిఫికేషన్ అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ 5/4 డివైడెడ్ బై 7/4ని ఇక్కడ సింప్లిఫై చేయమంటే ఏమని రాయొచ్చు మనం 5/7 హోల్ పవర్ రెండింటికి 4 ఉంది కాబట్టి 2 కలిపి తీసుకుంటున్నాం అంతే. ఇక్కడ 6/7 హోల్ పవర్ 5, 5/3 హోల్ పవర్ 5. ఇక్కడ 2 కలిపి రెండింటికి సేమ్ పవర్ ఉంది కాబట్టి 2 కలిపి రాసుకుంటున్నాము. 6/7 నెక్స్ట్ డివైడెడ్ బై 5/3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది 18/35 డివైడెడ్ బై 5. నెక్స్ట్ 6th రూల్ వచ్చేసి మనకి ఏ బై బి హోల్ పవర్ -n. మైనస్ అని వచ్చిందంటే మనం పవర్లో ఏం చేస్తాము రెసిప్రోకల్ రాయాలి. సో రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి ఏ బై బి అనేది ఏమవుతుంది పవర్లో -n ఉంటే b/a అవుతుంది. ఇది రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి b/a పవర్ n అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ సపోజ్ 1/a పవర్ -1 ఉంటే దాన్ని ఏమని రాస్తాం రెసిప్రోకల్ కాబట్టి a అవుతుంది a/1. సేమ్ అలానే 7/8 -4 ఉందనుకోండి పవర్లో, అప్పుడు రివర్స్ చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా. 1/3 ఉంటే ఇక్కడ 3 అయింది. సో ఈ విధంగా మనము రూల్స్ అన్నీ చూసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ కాన్సెప్ట్స్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.